ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? నిజంగా ఆధారాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఎట్లా ఎట్లా ముందలు ఇప్పుడు ఆధారమే ఏబిఎన్ సంబంధించిన రాధాకృష్ణ గారే కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారిని. సో వారికి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము ఏదైనా కూడా న్యూస్ ప్రచారిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఉమెన్ కమిషన్ దీన్ని ఎంక్వైరీ చేసి బయట పెట్టాల్సిందే. ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాలలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వివరించింది. దాని పట్ల కూడా మేము చాలా సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినాము. మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా చేస్తామని చెప్తున్న ఉమెన్ కమిషనర్ ఈ రోజు ఖచ్చితంగా వారి ప్రభుత్వంలో మహిళలకి జరుగుతున్న అన్యాయం పట్ల మాట్లాడాల్సిందే. ఎంక్వైరీ అంటే గతంలో కూడా మనం ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ అయినప్పుడు కూడా వారు మన తెలంగాణ పట్ల కొన్ని వ్యాఖ్యలు చేసిపోయారు. మరి ఒక మహిళగా ఇట్లాంటివి ఏం జరగలేదని ఒక రిపోర్ట్ బయట పెట్టాలి, కానీ ఇప్పటిదాకా పెట్టలేదు. గతంలో అసెంబ్లీలలో జరిగింది. మహిళలని మొన్న రీసెంట్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో మంత్రులు కూడా మాట్లాడుతూ ఒక మహిళలని అవమానించే విధంగా కూడా మాట్లాడారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నా కూడా ఒక ఉమెన్ కమిషన్ మీడియా దగ్గరకు వచ్చి కేవలం మేము మహిళలకి అండగా ఉంటాం, మేము ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి కేవలం మాటలకి పరిమితం అవుతుంది, కానీ చేతలు ఎక్కడ చూపించట్లేదు. ఇన్ కేసు పెద్దపీట చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్తా ఉంటది. మహిళలకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నాం, రాష్ట్రంలో కావచ్చు అధికారంలో కావచ్చు అని చెప్తా ఉన్నది. మహిళా అభివృద్ధి లక్ష్యం అని అంటే చెప్పడం వరకే ఉంది, కానీ ఎక్కడ కూడా లైవ్ లో లేదు. సో అది ఏంటిది అనేది మేము ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి దాన్ని రిపోర్ట్ బయట పెట్టాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అందాల పోటీల విషయంలో కూడా ఒక కమిటీ వేశారు, కానీ ఇంతవరకు ఏ రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఈ విషయంలో కూడా అంతే జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? నిజంగా కొట్లాడుతారు దీని మీద కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు? మేము కమిటీ వేశారు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. గతంలో జరిగిన వాటిని అన్నింటినీ కూడా బయటికి తీస్తున్నాం మేము. ఇన్ కేస్ వీటి మీద ఉమెన్ కమిషన్ యాక్షన్ తీసుకోకపోతే మేము కోర్టు పరంగా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం లీగల్. థ్యాంక్ యూ.